సో ఇది వచ్చేసరికి బెస్ట్ బడ్జెట్ స్టైలిష్ బేసిక్ ఫోన్ అనమాట, బటన్స్తో ఉంటుంది చూసారా అది. ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో నేను ఒక 3 days నుంచి ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ని నేను నా ప్రైమరీ ఫోన్ కింద అయితే యూజ్ చేయలేదు, నా సెకండరీ ఫోన్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. ఒక 3 days నుంచి యూజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి, దీంట్లో మాట్లాడుకోవాల్సిన పాయింట్ వచ్చేసరికి దీని డిజైన్. అబ్బా చూడండి అబ్బా, అసలు ఎట్లా ఉంటుంది, అసలు వేరే లెవెల్ డిజైన్ ఇది. సో మీకు ఒక్కసారి కనుక దీనికి లైట్ యాడ్ అయితే మాత్రం ఇట్లా షేడ్స్ వస్తాయి అన్నమాట, ఒక గ్లాసీ టైప్ షేడ్స్ లాంటివి వస్తాయి. సో మీరు చూడొచ్చు. సో ఒక రెయిన్బో టైప్, ఒక ప్రీమియం స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఎట్లుంటుందో అట్లయితే ఉంటుంది ఇది. సో దీనికి అయితే ఫిదా అయిపోతారు ఎవరైనా. సో నాకు పర్సనల్గా ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలామందికి నచ్చుతుంది. మనకి గ్రేడియంట్ ఫినిష్ అయితే వచ్చింది అండ్ ఇట్లా మనకి రిఫ్లెక్షన్ అయితే ఉంది. సో చాలా బాగుంది డిజైన్ అయితే పర్టికులర్గా. సో అది నాకు నచ్చిన మేజర్ ప్లస్ పాయింట్ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీని ఇన్ హ్యాండ్ ఫీల్. సో మీరు చూడొచ్చు థిక్నెస్ అయితే ఉంటుంది, బట్ ఈ ఫోన్ని చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది ఫీల్. సో ఇప్పుడు మనం ఒక టిపికల్ స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేసుకున్నట్టయితే, సో మీరు చూడొచ్చు థిక్నెస్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఉంటుంది మనకి వచ్చేసరికి. సో ఐఎమ్ ఓకే దీంతో అయితే. సో పెద్దవాళ్ళకి ఇస్తాం కాబట్టి నాట్ అన్ ఇష్యూ యాక్చువల్లీ. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే దీని కీప్యాడ్ అనమాట. సో కీప్యాడ్కి సంబంధించిన టైపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో మనకి ఏదైతే టైపింగ్ ఉందో, టైపింగ్ అయితే నాకైతే పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. సో అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఫ్లాష్. సో మీరు చూడొచ్చు. సో ఒక బీభత్సమైన ఫోకస్ లైట్లో ఉంటుంది ఇది. సో అంత పెద్ద ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. సో ఫ్లాష్ లైట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో టార్చ్ వచ్చేసరికి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీని డిస్ప్లే. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఏదైనా చూస్తే కంటెంట్ అది సో ఆల్మోస్ట్ 2.6 inch డిస్ప్లేతో వస్తుంది ఇది. సో అంత సైజ్ డిస్ప్లేకి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. సో చాలా బాగుంది మెయిన్ అయితే డిస్ప్లే వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకే, నార్మల్ ఉంది, ఓకే పర్లేదు. అండ్ బటన్స్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇంక దీంట్లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇది 3 SIMతో అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మీ దగ్గర 3 SIMs ఉంటే జస్ట్ ఫర్ కాలింగ్, మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నట్టయితే మీకు 3 SIMs అయితే కావాలి. సో మీరు 3 SIMs అయితే దీంట్లో అయితే వేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. సో మీరు 3 SIMs వేసుకోవచ్చు అండ్ ఒక SD కార్డ్ని కూడా దీంట్లో అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది నాకు నచ్చిన ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకా స్పీకర్ క్వాలిటీ కూడా నార్మల్గానే ఉంది, మరీ సూపర్ అని చెప్పడం, మరీ దరిద్రం అని చెప్పడం, బాగుంది. సో ఇది పాత పాటలు వినడానికి అన్నట్లయితే స్పీకర్ కూడా బాగానే ఉంటుంది. ఇది ఓవరాల్గా అయితే నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నాకు నచ్చని మేజర్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ దీని కెమెరాస్. సో మనకి బ్యాక్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు. సో నేను ఇదేంద్రా డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు మొబైల్లో ఒక బేసిక్ ఫోన్లో అని చెప్పి దీనికి కొన్నా. తర్వాత అర్థమైంది రెండో డమ్మీ అని. లిటరల్లీ డమ్మీ కెమెరాని పెట్టి వీళ్ళు అమ్మేస్తున్నారు. సో మనకి ఇది బ్యాక్ హువావేకి సంబంధించిన ఏదో ఒక ఫోన్ సంబంధించిన లుక్ తీసుకుని రావడం కోసం బ్యాక్ డ్యూయల్ కెమెరా పెట్టేశారు, ఒక రింగ్ చుట్టేశారు, ఇంకా ఇష్టం అనమాట. సో అట్లా ఇష్టం వచ్చాడు చేసేసారు దీన్ని.
బట్ టు బీ ఆనెస్ట్ బ్యాక్ అయితే డ్యూయల్ కెమెరా కాదండి, ఒకటే ఉంది. సో మీరు ఒక కెమెరాని మాత్రమే యూజ్ చేయగలరు. అండ్ ఇక వెనక ఉన్న కెమెరా గురించి మర్చిపోవడం బెటర్ అనమాట. సో మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. అది మాట్లాడుకోకపోతే అని చెప్పడానికి ఏం లేదు, అక్కడ మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనమాట. అంత అర్థం చేసుకోవచ్చు మీరే ఎలా ఉందో అని. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా ఆబ్వియస్లీ దీంట్లో లేదు. సో ఇది. అండ్ ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఛార్జర్. ఇది సో ఛార్జర్ మీరు ఫోన్ తీసుకున్నప్పుడు మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది. సో ఇది ఏదైతే అడాప్టర్ ఉంటుందో, సో ఈ అడాప్టర్కి సంబంధించిన మీకు వోల్టేజెస్ చూడొచ్చు, ఏమీ లేవు అక్కడ. ఆ అడాప్టర్కి సంబంధించిన వోల్టేజెస్ అక్కడ ఏమీ లేవు. అండ్ నాకైతే అడాప్టర్తో ఛార్జ్ చేస్తే సుమారు 3 గంటలు పట్టింది దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి. సో ఓకే, బ్యాటరీ కొద్దిగా ఎక్కువ ఉంది, బట్ 3 hours అంటే చాలా కష్టం ఇది. సో అదనమాట మెయిన్. అండ్ ఇంకా నాకు నచ్చని పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 3 సిమ్స్ వేసుకోవచ్చు, బట్ మనకు 3 3G వరకే సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఇంకా వీటి 4G అయితే సపోర్ట్ లేదు. సో మీది జియో అయితే మాత్రం నాట్ రికమెండెడ్. సో మీరు ఏదైనా 3G కన్వర్టబుల్ లైక్ ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, విఐ కానీ ఇట్లాంటివి అయితే వేసుకోవచ్చు తప్ప మిగతాది అయితే మాత్రం కష్టం అనమాట. సో సపోర్ట్ చేయదు 4Gకి వచ్చేసరికి. సో ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకా నాకు దీంట్లో పర్సనల్గా వచ్చిన మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే చూడండి, బాగుందా? అక్కడ జీపీఎస్ కింద ఒక లైన్లో వచ్చేసింది చూసారా? సో నేను ఇదేదో అండర్లైన్ అనుకున్నా ఫస్ట్. సో తర్వాత తెలిసింది నాకు అక్కడ నా డిస్ప్లేలో ఇష్యూ ఉందని. సో ఇక మీరు చూడొచ్చు, నేను యాప్స్కి నావిగేట్ అయ్యేటప్పుడు కూడా మీకు కనిపిస్తుందా? సో ఇక మీరు చూడొచ్చు, ఒక చిన్న లైన్లో వచ్చింది. సో తర్వాత నేను నార్మల్గా ఇంటర్నెట్కి వెళ్ళా. ఇంటర్నెట్లో కూడా మీకు ఇక్కడ ప్లెయిన్ వైట్ స్క్రీన్ ఉంటే క్లియర్గా కనిపించేస్తుంది. డిస్ప్లేలో వచ్చేసరికి ఒక లైన్ అయితే ఉంది. సో ఇది డిస్ప్లే ఇష్యూ ఉన్న యూనిట్ అయితే పంపించారు నాకు. ఇంతటితో అయితే అవ్వలేదు. సో ఇక మీరు చూడొచ్చు, ఛార్జర్ బాగానే ఉంది. దీనికి ఇక్కడ ఇది ఏమీ లేవు, సరే ఆ స్టిక్కర్లు ఏమీ లేవు, బాగానే ఉంది. నేను నా సాకెట్లో పెట్టేస్తా. బట్ ఇక్కడ చూడండి, సో ఇక మీకు ఎట్లా పెడితే కనిపిస్తుందా? సో మీకు ఫొటోస్ వస్తున్నాయి చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. దీని సైడ్ అంతా మీరు చూడొచ్చు, ఏదో ఫెవిక్విక్ కేసు అంటించేసినట్టయితే కనిపిస్తుంది నాకు. సో పర్టికులర్గా నాకు వచ్చిన డివైస్ అయితే మాత్రం ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. సో ముఖ్యంగా డిస్ప్లే లైన్ అయితే ఉంది. సో నేను అన్బాక్స్ చేసిన నెక్స్ట్ మినిటే నేను నోటీస్ చేసా డిస్ప్లేలో ఇష్యూ ఉందని చెప్పేసి. అండ్ ఈ ఛార్జర్ కూడా నాకు నచ్చలా. నా దగ్గర ఉన్న మైక్రో యూఎస్బీ ఛార్జర్తోనే ఛార్జింగ్ పెట్టాను నేను. సో చాలా సీరియస్ ఇష్యూ అది. సో అండ్ ఇంకా బాక్స్ చూడొచ్చు, ఇది లిటరల్లీ దారిలో ఎవడో దీన్ని ఒక బాక్సింగ్ బ్యాగ్లో వేసి గుద్దేసినట్టు అయిపోయింది. సో ఒక లిటరల్లీ మీకు వెనకాల చూడొచ్చు, వెనకాల మరీ ఘోరంగా ఉంది. ముందు చూడొచ్చు, ఏదో నా మొహాన్ని పాడేశారు లిటరల్లీ బాక్స్ తీసుకొచ్చి. ఇక్కడ సైడ్స్ చూడొచ్చు, ఏదో గమ్ము అంటే వేనట్టుంది. సో లిటరల్లీ ప్యాకింగ్ వైజ్ సో ఇష్యూ ఎక్కడుందో నాకైతే తెలియదు. ఐకాల్లో ఇష్యూ ఉందో లేకపోతే మనకి అమెజాన్లోనే ఇష్యూ ఉందో, సో ఏందో మరి సెల్లర్లో ప్రాబ్లం ఉందో నాకైతే అర్థం కాదు. సో నేను చూశాను, ఐకాల్ సర్వీస్ సెంటర్ కాల్ చేసి చేద్దామని ట్రై చేస్తే లైక్ ఇంకా అవ్వలే. సో అమెజాన్ డెలివరీ బాయ్ మాకు బాగా తెలుసు. సో ఏంటంటే ఎట్లా అయింది తమ్ముడు, ఏం చేద్దాం అంటే ఒక వన్ చేయండి అన్న, రిటర్న్ పెట్టేసుకోండి, మీకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నారు. సో అదొకటి. సో ఐకాల్ వాళ్ళతో సర్వీస్ పడలేరన్నమాట మీరు. సో మీరు కొన్నారు, వాడారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది, తర్వాత మాత్రం సర్వీస్ ఏమో మీ ఊర్లో ఉంటుందో తెలీదు. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే మిక్స్డ్ రివ్యూస్ అని చెప్పొచ్చు. అంటే ఒకటి, ఇది బయట ఎక్కడైనా దొరికేస్తుంది మీకు చిన్న డిస్ప్లే కాబట్టి. సో ఇది ఓవరాల్ చూసుకుంటే నా రివ్యూ. సో నాకు జరిగిన ఇష్యూ కాకుండా పర్టికులర్గా నార్మల్గా ఒక ఫోన్ కింద చూస్తే బేసిక్ ఫోన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. లిటరల్లీ మనకి లుక్స్ పరంగా, ముఖ్యంగా నేను మాట్లాడేది లుక్స్ పరంగా మాత్రమే. సో చాలా బాగుంది, డిస్ప్లే వద్దకుంది, మీకు 4G సపోర్ట్ లేదు, అదొకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. డిజైన్ బాగుంది. అండ్ మనకి 3 సిమ్స్ వేసుకోవచ్చు, ఒక SD కార్డ్ సపోర్ట్ ఉంది, 3000 mAh బ్యాటరీ ఉంది, పెద్ద ఫ్లాష్ ఉంది. ఇది ఓవరాల్ చూసుకున్నట్టయితే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటివరకు మేము సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గ్యాజెట్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్తో మీ ముందుకైతే వస్తాను. సో యా, దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.